ఎకానమీ అనేది ఏ విధంగా మనం ఆ టాప్ మార్క్స్ అనేది స్కోర్ చేయాలనేది మనం తెలుసుకోవాలి. అండ్ జనరల్గా ఎకానమీ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా భయపడతారు. సో ఏది కష్టమో అదే ముందు మీరు చేయాలి. ఎందుకంటే ఇక్కడ మీకు గ్రూప్ 1 మెయిన్స్లో టోటల్ ఎకానమీ ఒక పేపర్ మీకు. ఓకే, ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ కలిపి 150 మార్కులకి. సో అంత వెయిటేజ్ ఉంది. సో దీన్ని కరెక్ట్గా ముందుంచి కొంచెం జాగ్రత్తగా చదువుకుంటూ మన స్టడీ మెటీరియల్ ఫాలో అవుతూ అనలిటికల్ అప్రోచ్ అంతా కూడా తెలుసుకుంటూ ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీ తెలుసుకుంటూ ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు మంచి స్కోర్ 90+ స్కోరే రిజిస్టర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిగినర్. ఓకే, ఇప్పుడు ఇది క్వశ్చన్ మొన్న ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చింది 2025 పేపర్లో. ఇప్పుడు మన సిలబస్తో కంపేర్ చేద్దాం. ఇప్పుడు సిలబస్లో మనకి ఏమి ఇచ్చారు? కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అండ్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఓకే, సో ఇక్కడ ఈ టాపిక్ నుంచి మన క్వశ్చన్ అయితే లింక్ అయింది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ కూడా ఎలా డిజైన్ చేశారు? మొత్తం అంతా కూడా అనలిటికల్ అప్రోచ్ డిజైన్ చేశారు. ఇక్కడ కూడా మనకి డైరెక్టివ్స్ మీద కమాండ్ ఉండాలి. అనలైజ్ అంటే ఏంటో తెలియాలి, అలాగే డిస్కస్ అంటే ఏంటో తెలియాలి, ఆ స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ ఎలాంటి ఆన్సర్ రైటింగ్ టెంప్లెట్ ఫాలో అవ్వాలి, ఎలాంటి ఫ్రేమ్వర్క్స్ ఫాలో అవ్వాలి, అండ్ ఎలాంటి వాల్యుయేషన్స్ ఫాలో అవ్వాలని కూడా తెలుసుకోవాలి. ఎకానమీలో మన వాళ్ళకి హై స్కోర్ అయితే 102 అయితే రావడం జరిగింది. రీస్టార్ట్ ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. గతంలో ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ రాసి అనుకున్న స్థాయిలో రిజల్ట్ రాని వాళ్ళ కోసం ఈ రీస్టార్ట్ ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోసం. ఇంతకుముందు నా దగ్గర ఎవరైతే సెలెక్ట్ అయ్యారో డెప్యూటీ కలెక్టర్స్గా కానీ, డిఎస్పీస్గా కానీ, సిటీఓస్గా కానీ, ఎంపీడీఓస్ కానీ, దీంట్లో మ్యాక్సిమం అందరూ కూడా సెకండ్ అటెంప్ట్లో విజయం సాధించిన వాళ్ళే. సో ఈ ప్రోగ్రామ్ గురించి ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు.